హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకుచక్రధరుడి చల్లని చూపులు మనపై ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని, ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీస్సులు మనందరకు లభించాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి. మన సాయి బంధువులు ఎంతోమంది బాబా గారి అనుగ్రహం కోసం, బాబా గారి అనుగ్రహం తమ మీద కూడా కలగాలి అనే ఆశతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మన అందరికీ కూడా బాబా గారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. బాబా గారు మనతో చెప్పినట్లుగా శ్రద్ధ సబూరిని కలిగి ఉండండి. ఓర్పుతో ఉన్నవాళ్లకు బాబా గారు చెప్పినట్లుగా వాళ్ళు ఏది కోరుకుంటారో అది తప్పక జరుగుతుంది. ఒక్కోసారి మనం కోరుకున్నది జరిగేందుకు కొంత సమయం అనేది పట్టచ్చు. అది నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు. కానీ మనం కోరుకున్నది తప్పకుండా పొందుతాము. మన కర్మఫలం తీరిన వెంటనే మనం కోరినది బాబాగారు తప్పక మనకు అనుగ్రహిస్తారు. మనతో బాబాగారు ఏం చెప్తున్నారో విని గ్రహించగలిగి బాబాగారు చెప్పినట్లు మనం నడుచుకుంటే మన జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది. ఈరోజు కూడా మనము సంతోషించే ఒక మంచి సందేశాన్ని బాబాగారు మనతో చెబుతున్నారు. బాబాగారు మనకు చెప్తున్నారు, తల్లి, నేను చెప్పే ప్రతి మాట నీ జీవితం అంతా కూడా నీకు సంతోషాన్ని కలిగించి నీకు ఉపయోగపడే సద్గురు వాక్కుగా నీవు గ్రహించు. నా మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని నీవు గ్రహించలేక సాయి నాపై దయ చూపించటం లేదు, నన్ను అనుగ్రహించలేదు, నేను ఎన్నాళ్ళు ఈ కర్మ ఫలితాన్ని అనుభవించాలి అని నీవు అనుకుంటున్నావు కదా. కానీ తల్లి, నీ జీవితాన్ని కూడా మలిచే అదృష్టాన్ని నువ్వు చూడబోతున్నావు. ఎంతో ఆశతో నువ్వు కోరుకుంటున్న ఆ ఆనందము నీకు లభించాలి అని నువ్వు కోరుకుంటే కొంతకాలం ఓర్పుతో, సహనంతో నువ్వు ఎదురు చూడవలసి ఉంటుంది. తల్లి, ఎవరైనా కష్టపడి శ్రమపడందే ఫలితాన్ని పొందలేరు. అలా కలిగిన ఫలితం వాళ్లకు సంతోషాన్ని, ఆనందాన్ని కూడా అందిస్తుంది. తల్లి, నేను చెప్పే ఈ మాటలలోని సత్యాన్ని గ్రహించు అని ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని సత్యాన్ని బాబాగారు మనకు చెప్పే కథ ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం మణిపుర నగరాన్ని వజ్రనాభుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి ఎంతో దైవభక్తి. చాముండేశ్వరి దేవి అనుగ్రహంతో తనకు కలిగే కష్టాన్ని కానీ, ప్రజలకు కలిగే కష్ట నష్టాలను, మంచి చెడులను అన్నిటినీ తెలుసుకునేవాడు. అమ్మవారి అనుజ్ఞ లేకుండా వజ్రనాభుడు ఏ పని చేసేవాడు కాదు. అతను చేసే ప్రతి పనిలోనూ మంత్రి గుణదత్తుడి సలహాను కూడా అడిగేవాడు. గుణదత్తుడు వజ్రనాభుడిని చిన్నప్పటి నుంచి పెంచినవాడు. వజ్రనాభుడికి అమ్మవారి అనుగ్రహంతో అతనికి ఉన్న శక్తి కూడా గుణదత్తుడికి తెలుసు. అమ్మవారి అనుగ్రహం మేరకు గుణదత్తుడు కూడా వజ్రనాభుడికి మేలైన సలహాలనే ఇచ్చేవాడు. ఒకరోజు మహారాజు దగ్గరకు ఒక వజ్రాల వ్యాపారి వస్తాడు. అతను ఒక విలువైన వజ్రాన్ని తీసుకువచ్చి మహారాజుకు ఆ వజ్రాన్ని చూపిస్తూ, ఇది దేవతలకు ఎంతో విలువైన వజ్రమని, ఆ వజ్రాన్ని తమరు ధరిస్తే చాలా మేలు జరుగుతుందని చెప్తాడు. ఆ వజ్రాన్ని చూసిన వజ్రనాభుడు తన దగ్గర పనిచేసే మంత్రులను, తెలివి కలిగిన వారందరినీ ఆ వజ్రం ఎంత ధర పలుకుతుందని అడుగుతారు. అందుకు వాళ్ళు ఆ వజ్రాన్ని పరిశీలించి ఇది 25 లక్షల వరహాల వరకు విలువ చేస్తుందని, ఎంతో విలువైన వజ్రమేనని మహారాజుతో చెప్తారు. అంతటి విలువ కలిగిన ఆ వజ్రాన్ని తాను కొనవచ్చా లేదా అమ్మనే అడిగి తెలుసుకోవాలనుకున్న వజ్రనాభుడు అదే అతను కొనచ్చా లేదా ఆ విషయాలను అన్నిటినీ కూడా అమ్మనే అడిగి తెలుసుకోవాలని అతను పూజించే పూజా మందిరంలో చాముండేశ్వరి అమ్మవారి చేతుల్లో ఆ వజ్రాన్ని పెడతాడు. అతను కళ్ళు మూసుకొని అమ్మ ముందు ధ్యానించేసేటప్పుడు ఆ వజ్రం నేల మీద పడిపోతుంది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి కింద పడి ఉన్న వజ్రాన్ని చూసిన మహారాజుకు అమ్మవారు ఈ విధంగా ఎందుకు చెప్తుందో అర్థం కాక
అతను సరిగ్గా అమ్మ చేతుల్లో వజ్రాన్ని పెట్టలేదేమోనని రెండవసారి కూడా పెడతాడు. రెండవసారి కూడా ఆ వజ్రం చేతుల్లో నుంచి పడిపోతుంది. మూడవసారి కూడా ఆ విధంగానే జరిగేసరికి మహారాజు ఈ వజ్రం కొనే ప్రక్రియల్లో ఏదో తప్పు జరుగుతున్నది, అమ్మ నాకు అది తెలియజేస్తున్నదని ఆలోచించిన మహారాజు ఆ వజ్రాల వ్యాపారస్తుణ్ణి పిలిచి నీకు ఈ వజ్రం ఎక్కడదని అడుగుతాడు. అందుకు అతను మీ దగ్గర పనిచేసే అధికారుల్లోనే ఒకరు నాకు అమ్మారని చెప్తాడు. ఆ మాటలు విన్న మహారాజు అమ్మినవాడు ఎవరో తెలుసుకోమని అక్కడ తన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ పిలుస్తాడు. వాళ్ళల్లో ఒక సైనికుడిని గుర్తించిన అధికారి ఈ సైనికుడే తనకు ఆ వజ్రాన్ని అమ్మాడని, అది అతనికి 10 లక్షల వరహాల వరకు ఇచ్చి అతని వద్ద నుంచి తీసుకున్నానని చెప్తాడు. ఆ మాటలు విన్న మహారాజు మొదట ఆ వ్యాపారస్తుణ్ణి గదుముతాడు. ఇది 25 లక్షల వరహాలు విలువ చేసే వజ్రమని నీకు తెలిసి కూడా నువ్వు 10 లక్షల వరహాలకే అతని దగ్గర నుంచి ఎలా తీసుకున్నావని, నువ్వు చేసిన పని తప్పు కాబట్టే అమ్మ నన్ను ఇది తీసుకోవద్దందని మహారాజు చెప్తాడు. ఆ మాటలు విన్న వ్యాపారస్తుడు మహారాజా, మీరు అనుకుంటున్నట్లు నేను తప్పు చెయ్యలేదు. అలా నేను తప్పు చేశానని మీరు అనుకుంటే మరొకసారి ఈ విషయమై అమ్మను అడిగి చూడండి. నేను చేసేది వ్యాపారం కాబట్టి నాకు ధనం మిగలడం కోసం నేను ఆ విధంగా చెప్పాను, అంతేకాని మీరు అనుకుంటున్నట్లు నేను ఎవరిని మోసపుచ్చలేదని చెప్తాడు. వజ్రాల వ్యాపారస్తుడి మాటలు విన్న మంత్రి కూడా అతను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని, అది నిజమేనన్నట్లుగా తల ఊపుతాడు. మంత్రి చెప్పిన ఆలోచన నిజమైనప్పుడు అమ్మ ఈ వజ్రాన్ని ఎందుకు తీసుకోవద్దందో, అసలు ఇతని దగ్గర కొనమంటుందో లేదో తెలుసుకునేందుకు అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మనే అడిగి తెలుసుకోవాలనుకున్న మహారాజు తనకు ఆ వజ్రాన్ని కొనేందుకు కొంత సమయం ఇవ్వమని, అమ్మవారి అనుజ్ఞతో తెలుసుకొని ఏ విషయాన్ని ఆ వజ్రాల వ్యాపారస్తుడికి చెబుతానని అతడిని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ రోజు కలలో మహారాజుకు ఒక చేపలవాడు చేపలు పట్టేందుకు వెళుతుంటే చేప కడుపులో నుంచి వజ్రం కింద పడినట్లు, అది దారేపోయే ఒక వ్యక్తి అది వజ్రం కాదని చెప్పగానే ఆ చేపలవాడు నమ్మి అతని చేతిలో ఆ వజ్రాన్ని పెట్టినట్లుగా కల వస్తుంది. పొద్దున్నే నిద్రలేచిన మహారాజు తనకు కలిగిన కలను తన మంత్రితో చెప్పగా గుణగుప్తుడు మహారాజు చెప్పిన మాటలు వింటూ, మహారాజా, నాకు తెలిసి ఈ వజ్రం ఏ చేపలవాడిదో అయి ఉండొచ్చని అమ్మ మనకు ఆ విషయాన్ని తెలియజేస్తున్నట్లు ఉంది. అసలు ఈ వజ్రం ఆ సైనికుడి దగ్గరకు ఎలా వచ్చిందో అతనిని అడిగి తెలుసుకోవాలనుకుని సైనికుడిని పిలిచి అతనికి ఆ వజ్రం ఎక్కడదని అడుగుతారు. అతను అది తన స్నేహితుడిదని, అతనికి కుమార్తె కలిగినప్పుడు ఆమె పుట్టినరోజు కానుకగా అతను ఆ వజ్రాన్ని తెచ్చి తనకు ఇచ్చాడని, అతను ఈ దేశంలోనే ఉండడని, ఎక్కడెక్కడో తిరుగుతుంటాడని చెప్తాడు. ఆ మాటలు విన్న మహారాజుకు సైనికుడు అబద్ధం చెప్పినట్లుగా మహారాజుకు అనిపిస్తుంటుంది. దాంతో ఆ సైనికుణ్ణి అక్కడి నుంచి పంపించేసి వజ్రాల వ్యాపారస్తుణ్ణి పిలిచి ఇతను నీకు ఆ వజ్రం అమ్మేటప్పుడు ఏమి చెప్పాడని అడగడంతో అది అతని స్నేహితుడు తనకు ఇచ్చాడని, అతను ఒక చేపలు పట్టేవాడని అన్నట్లుగా గుర్తుగా ఉన్నదని చెప్తాడు. ఆ మాటలు వింటూనే మహారాజుకు కలలో అమ్మవారు చూపినది కూడా ఈ చేపలవాడి గురించే అయ్యి ఉండవచ్చని, అయితే ఆ చేపలు పట్టేవాడు ఎవరో ఎక్కడ ఉంటాడో ఎలా తెలుసుకోవాలనుకుంటున్న సమయంలో గుణదత్తుడు మహారాజుకు ఒక ఆలోచన చెప్తాడు. మహారాజా, మన దేశంలో ఉండే చేపల వాళ్ళందరికీ కూడా మీ పుట్టినరోజుకు గాను కానుకలు ఇప్పిస్తున్నట్లుగా చాటింపు వేయించమని, దాని వలన చేపలు పట్టేవారంతా కూడా ఇక్కడకు వచ్చి మీరు ఇచ్చే కానుకలను తీసుకుంటారని, అలా మీరు చెయ్యటం వలన వాళ్ళల్లో ఈ వజ్రాన్ని తెచ్చి సైనికుడికి ఇచ్చినవాడు ఎవరో మనకు తెలుస్తుందని చెప్తాడు. ఆ మాటలు విన్న వజ్రనాభుడు మంత్రి చెప్పినట్లుగానే దేశమంతా కూడా చాటింపు వేయిస్తారు. ఆ చాటింపు విని ఎక్కడెక్కడో పనిచేసే చేపలు పట్టే వాళ్ళంతా వచ్చి వాళ్ళు మహారాజు ఇచ్చే కానుకలను తీసుకుంటూ ఉంటారు. వాళ్ళను చూసిన మంత్రి, నేను మీ అందరికీ ఒక ప్రశ్నను వేస్తున్నాను. చేపలు పట్టే మీకు మీ జీవితంలో అతి విలువైనది ఏమిటి అని అడిగినప్పుడు వాళ్ళల్లో చాలామంది
చేపలు పట్టే వల వాళ్లకు ఎంతో విలువైనదని, అది ఉండటం వల్లనే వాళ్ళు 3 పూటల ఆహారం తినగలుగుతున్నామని, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని చెప్తారు. ఆ మాటలు విన్న మహారాజు వాళ్ళు చెప్పిన సమాధానానికి సంతోషిస్తాడు. అయితే అక్కడే ఉండే చేపలు పట్టే జాలరి అయిన మంగయ్య వాళ్ళు చెప్తున్నది నిజం కాదని, మాకు విలువైనది చేపలు పట్టే వల కంటే కూడా చేపే విలువైనదని చెప్తాడు. మంగయ్య మాటలు విన్న మంత్రి అలా ఎందుకు చెప్తున్నావని అడిగినప్పుడు, మేము చేపలు పట్టేందుకు ఎన్నోసార్లు సముద్రంలోకి వెళ్ళి వలను వేసినప్పుడు ఒక్కోసారి చేపలు పడతాయి, ఒక్కోసారి పడవు. కానీ చేపలు పడ్డ రోజునే మేము సంతోషంగా ఉండగలం. ఆ వల మాతో ఉన్నంత మాత్రాన మేము సంతోషంగా ఉండలేం. ఒక్కోసారి గేలం వేసి కూడా 1-2 చేపలు పడ్డాయనే సంతోషంతో కూడా వెళ్ళిపోతాం. అంటే మాకు చేప దొరికితేనే కదా సంతోషం, అందుకనే మాకు విలువైనది చేపలేనని చెప్తాడు. మంగయ్య సమాధానం విన్న మంత్రి మహారాజు సంతోషించి మంగయ్యకు విలువైన కానుకను ఇచ్చేందుకు దగ్గరకు పిలుస్తారు. దగ్గరగా వస్తున్న మంగయ్య మహారాజు మెడలో ధరించిన వజ్రం వైపే చూస్తుంటాడు. మంగయ్య తదేకంగా వజ్రాన్ని పరిశీలనగా చూడటము మంత్రి చూసి సైనికుడు ఎక్కడ ఉన్నాడా అని చూస్తుంటే, మంగయ్య వజ్రం వైపు చూడడం చూస్తున్న సైనికుడు తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మంత్రికి సైనికుడు ఏదో దాచిపెట్టాడని అర్థమయ్యి మహారాజుకు ఆ విషయాన్ని తెలియజేస్తాడు. ఆ మాటలు విన్న మహారాజు మంగయ్యను మరుసటి రోజు తన దగ్గరకు పిలిపించి మంగయ్య చేతిలో ఆ వజ్రాన్ని పెట్టి, ఇది ఏమిటో నీకు తెలుసా అని అడుగుతాడు. అందుకు మంగయ్య, మహారాజా ఇది ఒక గాజు వస్తువని చెప్తాడు. గాజు వస్తువేమిటి, వజ్రం కాదా అని అడగడంతో, మహారాజా మీకు ఇది వజ్రమని ఎవరో అబద్ధం చెప్పినట్లున్నారు, ఇది వజ్రం కాదు. నేను రోజులాగా చేపలు పట్టేందుకు సముద్రం దగ్గరకు వెళ్ళాను. ఆ రోజు సముద్రం లోపలకు వెళ్ళకూడదని, సముద్రము తుఫానుతో ఉన్నదని సముద్రం చుట్టుపక్కల వారు చెప్పడంతో ఒడ్డున నిలబడి వలవేసి వచ్చిన చేపల వరకే తీసుకొని కొన్నిటినైనా అమ్ముకొని ఆ ధనంతో ఇంటికి వెళదామని ఆలోచించి వల వేస్తే ఒకే ఒక్క చేప పడిందని, ఈ చేపను అమ్మగా వచ్చిన ధనంతో ఇల్లు నడవడం కష్టం కాబట్టి దీన్ని అమ్మడం కంటే ఇంటికి తీసుకువెళ్ళడమే మేలని, దానిని మాకు ఆహారంగా పనికి వస్తుందని ఆలోచించి తన ఇంటికి తీసుకువెళ్ళానని తన భార్యకు ఇచ్చి వండమన్నప్పుడు ఆమె ఆ చేపను కొయ్సినప్పుడు ఆ చేప కడుపులో ఈ రాయి కనపడింది. మొదట ఇది చూసి నేను కూడా వజ్రం అనుకునే నేను నా భార్య ఎంతో సంతోషించాము. ఈ వజ్రాన్ని మీకు కానుకగా ఇస్తే మీరు ఇచ్చే ధనంతో నేను నా భార్య జీవితమంతా కూడా సంతోషంగా గడపవచ్చని ఆశపడి ఆలోచించి ఆ వజ్రాన్ని తీసుకొని మీ దగ్గరకు వచ్చాను. అయితే బయట ఉండే కాపలా వాళ్ళు అది మీకు చూపిస్తానని తీసుకొని లోపలకు తీసుకువెళ్ళి కొంతసేపటికి బయటకు వచ్చి ఇది వజ్రం కాదని మీరే చెప్పారని, కానీ నేను ఎంతో ఆశతో ఇంత దూరం వచ్చినందుకు నన్ను ఉత్త చేతులతో పంపించకుండా నాకు 5 వరహాల ధనాన్ని ఇచ్చాడని, మహారాజు ఆ విధంగా ఇవ్వమని చెప్పారని ఒక సైనికుడు చెప్పాడని చెప్తాడు. ఆ మాటలు విన్న మహారాజు వజ్రనాభుడు అమ్మవారు తనని ఆ రోజు ఎందుకు ఆ వజ్రం తీసుకోవద్దని ఆపిందో, కలలో తనకు చేపలవాడినే ఎందుకు చూపెట్టిందో అర్థమైన వజ్రనాభుడు చేపలవాడితో, మంగయ్య నీకు 5 వరహాలు ఇచ్చిన ఆ సైనికుడు ఎవరో గుర్తుపట్టి నాకు చూపించగలవా అని అడుగుతాడు. అందుకు మంగయ్య సరేననడంతో మహారాజు తన దగ్గర పనిచేసే సైనికులందరినీ కూడా అక్కడకు పిలిచి నిలబెడతాడు. వాళ్ళల్లో మంగయ్య శూరసేనుణ్ణి చూపిస్తూ, ఇతనే, ఇది నాకు ఒక గాజు రాయని చెప్పి ఆ 5 వరహాలు నాకు మీరు ఇవ్వమన్నారని అతనే తెచ్చి ఇచ్చాడని శూరసేనుడి వైపు చూపిస్తాడు. శూరసేనుణ్ణి పిలిచి, నీకు నీ స్నేహితుడు ఈ వజ్రాన్ని ఇచ్చాడని అబద్ధం చెప్పి వజ్రమేదో తెలియని మంగయ్యను నువ్వు మోసం చేసి అతని దగ్గర నుంచి 5 వరహాలకే ఆ వజ్రాన్ని కాజేసి దానిని 10 లక్షల వరహాలకు ఆ వజ్రాల వ్యాపారస్తుడికి అమ్ముకొని నువ్వు సంతోషంగా జీవించాలనుకోవడం తప్పని
నువ్వు చేసిన పనికి నీకు చెరసాల శిక్షను విధిస్తున్నానని అతన్ని సైనిక వృత్తిలో నుంచి తీసేసి అతడికి చెరసాల శిక్షను విధిస్తాడు. అతను వ్యాపారస్తుడి దగ్గర నుంచి తీసుకున్న 10 లక్షల వరహాలను ఆ వజ్రాల వ్యాపారస్తుడికి అప్పగించి, నిజాయితీగా ఇతను అమ్మలేదని, కాబట్టి నువ్వు కొన్నది చెల్లదని మహారాజు అక్కడి నుంచి ఆ వజ్రాల వ్యాపారస్తుడిని పంపించేసి, మంగయ్య కోరుకున్నట్లుగా ఆ వజ్రాన్ని మహారాజే తీసుకుని మంగయ్యకు 50 లక్షల వరహాలను కానుకగా ఇస్తాడు. ఆ వజ్రం 25 లక్షల వరహాలు విలువ చేసేదైనా మహారాజు తనకు 50 లక్షల వరహాలు ఇచ్చాడని మంగయ్య ఎంతో సంతోషిస్తాడు. ఆ ధనంతో ఇంటికి వచ్చిన మంగయ్యను చూసిన అతని భార్య ఏం జరిగిందో మంగయ్య చెప్పడంతో అంతా విని తెలుసుకొని, అమ్మవారి అనుగ్రహంతోనే మహారాజు ఆ విధంగా చెయ్యగలిగాడని, అమ్మవారి చల్లని చూపు వలన వాళ్ళు 50 లక్షల వరహాలను పొందగలిగారని మంగయ్య భార్యకు అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకుంటున్న సంతోషం, ఆనందం పొందే రోజు రాబోతున్నది. నా అనుగ్రహంతో నువ్వు కోరుకున్నది ఏదైనా, ఉద్యోగమైన, ఒక మంచి సంతానమైన, నీ వివాహమైన, నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీ జీవితంలో జరుగుతుంది. అయితే తల్లి, అది నువ్వు పొందేందుకు కొంతకాలం ఓర్పు సహనమైతే కలిగి ఉండవలసి ఉంటుంది తల్లి అని ఈరోజైతే బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు. బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ దివ్య వాక్కులను విన్నారు కదా. బాబాగారి వాక్కు వలన మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.